అమరావతిలో జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి, విభజన ప్రభావాలు, పరిశ్రమల పురోగతి, వ్యవసాయం, భద్రత వంటి కీలక అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ లోటుపాట్లు ఇప్పటికీ పూర్తిగా తగ్గలేదని, గత వైసీపీ ప్రభుత్వ పాలన పరిస్థితిని మరింత దిగజార్చిందని ఆయన చెప్పారు. 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే తన ఆశయం ఎప్పుడూ ఒకటేనని పేర్కొన్నారు. ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెట్టడానికి అధిక వడ్డీ రుణాలు రీషెడ్యూల్ చేస్తున్నామని, పరిశ్రమల రంగంలో పెట్టుబడులు పెరుగుతున్నాయని తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, విద్యుత్, మౌలిక వసతుల మెరుగుదల పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచిందని చెప్పారు. నీటి భద్రత, అగ్రిటెక్, లాజిస్టిక్స్ తగ్గింపు వంటి 10 రంగాల్లో ప్రభుత్వం వేగంగా పనిచేస్తుందని వివరించారు. వ్యవసాయ రంగంలో ఈ ఏడాది 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పంటల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. బిల్గేట్స్ ఫౌండేషన్ సహకారంతో అగ్రిటెక్ అమలు జరుగుతోందని, రాయలసీమలో ఉద్యాన క్లస్టర్లు అభివృద్ధి అవుతున్నాయని తెలిపారు. టీటీడీ వివాదంపై మాట్లాడుతూ దేవాలయాల పవిత్రతకు భంగం కలిగితే భక్తుల విశ్వాసం దెబ్బతింటుందని చెప్పారు. ఒక వ్యాపారి 122 కోట్ల బంగారం విరాళం భక్తుల విశ్వాసానికి ఉదాహరణ అని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో ప్రసాదాల నాణ్యత తగ్గిందని, తమ పాలనలో నాణ్యతా ప్రమాణాలు కఠినంగా అమలయ్యాయని చెప్పారు. ఇటీవల జరిగిన సంఘటనలను ప్రతిపక్షాలు వక్రీకరిస్తున్నాయని ఆరోపిస్తూ సింగయ్య ఘటన, పాస్టర్ మృతి కేసుల్లో వాస్తవాలను మార్చి ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రత పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇండిగో విమానాల రద్దుపై మాట్లాడుతూ సంస్థ పైలట్ల విశ్రాంతి ప్రమాణాలు పాటించకపోవడం వల్ల సమస్యలు ఉత్పన్నమయ్యాయని, కేంద్రం కూడా దీనిపై దృష్టి పెట్టిందని, ఇండిగో మోనోపాలీ కారణంగా సమస్యలు మరింత పెరిగాయని వ్యాఖ్యానించారు.